నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో జైల్లో ఉన్నప్పుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ముగ్గురు లోపలికి వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చిన అనంతరం మీడియాకు అధికారికంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్తుంది, జగన్ని గద్దె దించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతుంది, దీనికి జనసేన అటు తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి జనసేన తెలుగుదేశం నాయకులు సోదరభావంతో ఉండాలని అటు లోకేష్ చెప్పడం, అటు చంద్రబాబు నాయుడు చెప్పడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలోనే సీట్ల విషయంలో కూడా అన్ని సర్దుబాటు చేసుకుంటామని చెప్పేసి అప్పుడు మొదట్లోనే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎందుకంటే మండపేట సీటు, అలాగే అటు అరకు సీటు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించడంతో పొత్తు ధర్మం సరికాదని, ఎలా చేయకూడదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జనసేన నాయకుల్లో కూడా ఇది చాలా అసంతృప్తికి దారితీసింది. ఎందుకంటే అటు అరకు నుంచి ఇటు మండపేట నుంచి కూడా అటు జనసేన ఓటింగ్ బాగుందని, మండపేట అయితే లాస్ట్ టైం 80% ఓటింగ్ ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే మండపేట నుంచి అలాగే అరకు నుంచి కూడా అధికారికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించిన తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వాళ్ళ గూడెని చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ సభాముఖంగా చెప్పారు. వాళ్ళకుండే ప్రెజర్స్తో వాళ్ళు అరకు అలాగే మండపేట టికెట్స్ ఎలా అయితే తెలుగుదేశం పార్టీ వారు ప్రకటించారో, నాకుండే ప్రెజర్స్ అలాగే పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను కూడా 2 టికెట్లు అనౌన్స్ చేస్తున్నాను. రిపబ్లిక్ డే రోజు రాజానగరం, రాజోలు కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను, వాటి నుంచి మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అటు జనసేనకు తెలియకుండా అరకు అలాగే మండపేట టికెట్స్ ఎలా అయితే అటు టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేశారో, వాళ్ళకి కౌంటర్ దాఖలుగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలు, రాజానగరం డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించుకున్నారు, కానీ విస్తృతంగా వాళ్ళు మాట్లాడుకుని అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక్కడే అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆసరాగా మారింది. ఎందుకంటే పొత్తు ధర్మం పాటించాడు తమ్ముడు అంటూ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా మాట్లాడారు. ఆయనే కాదు, మిగిలిన వైఎస్ఆర్సీపీ కూడా, ఎందుకంటే వాళ్ళకే పొత్తు ఉండదు, అంతిమంగా వాళ్ళు చివరికి విడిపోతారు, ఇది మనం చూస్తూనే ఉంటామని చెప్పేసి అటు వాళ్ళు ఆట పట్టించినట్టు మాట్లాడడం కూడా జరిగింది. గోదావరి జిల్లాలో అటు కాపు సామాజిక వర్గం అలాగే క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అలాగే కాపు సామాజిక వర్గం మాకు ఎక్కువ ఉంటుందని అక్కడ మాకు పట్టు ఎక్కువ ఉంటుంది, ఓటింగ్ కూడా బాగుంది, గతంలో ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా మాకు ఓటింగ్ ఉందంటూ పవన్ కళ్యాణ్ పలుసార్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం మధ్య పోరు గట్టిగా ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి ఒకవైపు జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి వలవల బాబ్జీ ఉన్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే జనసేన నుంచి ప్రస్తుతం అక్కడ తాడేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో టీడీపీలో ఉన్నవారే, టీడీపీ నుంచి జనసేనకి మారారు. అలాగే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఒకరికే సీట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ నాకంటే, అలాగే ఇప్పుడు అదేవిధంగా వలవల బాబ్జీ టికెట్ నాకంటున్నారు. అంటే ఇద్దరి మధ్య కోల్డ్ అయితే జరుగుతుంది. అలాగే అధికారికంగా కూడా ప్రత్యక్షంగా కూడా వాళ్ళు టికెట్ మాకని చెప్పేసి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక ప్రెసెంట్ అక్కడైతే టికెట్ గురించి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇది ఓన్లీ ఇక్కడ గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు తాడేపల్లిగూడెం పక్కన ఉన్న తణుకు అయితే జనసేన టికెట్ అన్నట్టు వాళ్ళైతే చెప్పుకున్నారు. ఇప్పుడు తణుకు పక్కన తాడేపల్లిగూడెం కూడా టికెట్ జనసేనకే ఇవ్వాలని గోదావరి జిల్లాలో అయితే టికెట్లు ఎక్కువైతే ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. పొత్తుల విషయంలో, సీట్ల విషయంలో హరిరామజోగయ్య శాస్త్రి అయితే పలు ప్రకటనలు చేసి ఈ మధ్య సోషల్ మీడియాలో అలాగే వార్తల్లో నిలుస్తున్నారు. పొత్తుల విషయంలో అలాగే సీట్ల విషయంలో 40-50 సీట్లు పైమాటే కానీ తక్కువ వచ్చిందంటే పోటీలో అలాగే పొత్తులో ఉండేదే లేదని తేల్చి చెప్పేశారు హరిరామజోగయ్య శాస్త్రి. ఇందులో భాగంగానే అటు గోదావరి జిల్లాలోనే కాదు, అటు రాయలసీమలోనూ కూడా, అటు విశాఖలో కూడా మాకు సీట్లు ఎక్కువ కావాలని వాళ్ళు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అడిగిన సీట్లు ఇస్తారా, ఇంకా తక్కువ ఇస్తారా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గొడవలు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో సీట్ల పంపకం గురించి ఇంకా ఎలాంటిది మనకి ఇంకా రాలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఈ సీట్ల విషయంలో ఎన్నో ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకరు తెలియకుండా ఒకరు సీట్లు చెప్పుకున్నప్పుడే అక్కడ జనసేన అటు కార్యకర్తల్లో నాయకుల్లో అయితే చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా మనకి బయటికి రాకపోయినా పరోక్షంగా కోల్డ్ వార్స్ అయితే ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన తెలుగుదేశంలో
పార్టీ శ్రేణుల్లోనే అంటే హైకమాండ్లోనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఇటు చంద్రబాబు నాయుడులోనే ఇలా ఉంటే ఇంకా కార్యకర్తలు ఎలా ఉంటుందనేది ఇక్కడైతే ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా సీఎం విషయంలో కూడా ఒకటి రెండు అటు ఇటు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోకేష్ మన సీఎం గురించి మాట్లాడినప్పుడు కూడా నాన్నగారే సీఎం అవుతారని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు పదవీకాలం ఎక్కువ చేశారు, సీనియర్ నాయకులు అని చెప్పేసి నేను పెద్దగా మాట్లాడలేదు అని చెప్పేసి మన గణతంత్ర దినోత్సవం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే విషయంగా చూసుకుంటే ఇప్పుడు సీట్లు ఎక్కువ వస్తే మాకు కూడా 2.5 ఏళ్ల పాటు వ్యవధి కాలం ఇవ్వాలి అన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి శ్రేణుల నుంచి అక్కడ పొక్కుతున్న వార్త అయితే చూస్తున్నాం మనం. ఇలా పొత్తులో జనసేన తెలుగుదేశం పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని ఇస్తారు అనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే గొడవలు కోల్డ్ వార్స్ స్టార్టింగ్లో ఇంకా ఉన్నాయి. అంటే ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పొత్తుతో వెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఇంకా క్షేత్రస్థాయిలో సీట్లు వచ్చిన తర్వాత గొడవలు ఎలా ఇంకా ముదురుతాయా, పెరుగుతాయా, తగ్గుతాయా అనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.